బట్ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడం ద్వారా వైసీపీకి ఏదో అయిపోతుంది అనేది మాత్రం బట్టి భ్రమ. ఎందుకంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. కానీ జగన్ మీద విశ్వాసం ఉన్న రోజులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్న రోజులు, వైసీపీలో ఎవరున్నా ఎవరో లేకపోయినా వైసీపీ ప్రస్థానం కొనసాగుతుంది. ఎందుకు అంటే వైసీపీ లెజెండరీ లీడర్ గా జగన్నే చూస్తారు. జగన్ చుట్టూనే వైసీపీ ఉంది. జగన్ లేని జగన్ వేరు, వైసీపీ వేరు కాదు. అందుకే చాలా మంది దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా అంటారు. కావచ్చు, విమర్శలు ఉండొచ్చు, కానీ జగనే వైసీపీ, వైసీపీ జగన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పార్టీకి కానీ ప్రజలకు కానీ కోల్పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, ఆ పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా తాత్కాలికంగా కొంత ఒడిదుడుకులు, కొంత ఇబ్బందులు వస్తాయే తప్ప ఉండవు. రెండో విజయసాయి రెడ్డి గారు నమ్మకమైన జగన్ మనిషే గాని ఆయన ప్రజా నాయకుడైతే కాదు, విస్తృతమైన ప్రజలను ప్రభావితం చేసే నాయకుడు కూడా కాదు. కాబట్టి పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కొన్ని వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేసినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయనకి వీళ్ళు అండగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వైసీపీది బాలేదు. ఓకే, మీకు వైసీపీ వల్లే గుర్తింపు వచ్చింది, పదవులు వచ్చాయి. ఓకే, విజయసాయి రెడ్డి గారు అనే పేరు గట్టిగా వినపడింది వైసీపీ ద్వారానే. బట్ ఇప్పుడు వైసీపీ కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మిమ్మల్ని పార్టీని వదిలి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రశ్న అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. ఆయన రాజకీయంగా చివరిలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. నా రాజకీయ జీవితానికి కారకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకి సదా కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పినాడు. ఆ ప్రకటన చేయకుండా ఉంటే విమర్శలు వస్తాయి. కష్టకాలంలో వెళ్ళిపోతావా, విమర్శలు చేస్తావు. ఆయన పార్టీ మీద ఇంతవరకు విమర్శలు చేయలేదు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో రాజీనామా చేసినా ఆ సీటు ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఇంకొక రాజ్యసభ సభ్యుడు పెరగడానికి కారణం అవుతాడు. ఇది ఒక ఫ్యాక్ట్. ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు ఇక్కడ. కానీ ఆయన జగన్ కి, భారతికి సదా కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పాడు. సో ఇంకా నెక్స్ట్ అంతకు మించి మాట్లాడినంటే ఆయన మీద విమర్శలు వచ్చేస్తాయి. అంత మించి మాట్లాడకుండా ఆయన పార్టీకి ఆయన గామ అయిపోయాడు అనుకోండి, ఆయన వ్యాపారాలు లేకపోతే ఆయన శేష జీవితం ఇట్లా ఉందాం, ప్రశాంతంగా ఉండిపోదాం అనుకుంటే ఆయన ఎవరేమన్నా. కానీ ఆయన విమర్శలు చేస్తే మాత్రం రివర్స్ విమర్శలు వస్తాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వైసీపీకి ఎంత కష్టపడ్డాడో అనేది 100% నిజం. హార్డ్ కోర్ గా ఉన్నాడు. ఓడిపోయినా గెలిచిన ఈ కష్టకాలం 14 నుంచి 19 కూడా కష్టకాలమే కదా. అన్నిటికన్నా 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా జగన్ తో పాటు. కష్టాలకేమి విజయసాయి భయపడు, దానికి వెళ్ళిపోయినాడు అనరు. కానీ విమర్శలు చేస్తే మాత్రం వైసీపీ మీద ఆయన చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఒక సాధారణ ఆడిటర్ గా ఉన్న వ్యక్తి ఆయన ఎంత సేవ చేసినా, ఎన్ని విమర్శలు వచ్చినా 2 సార్లు రాజ్యసభ ఇచ్చి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన ప్రయారిటీ ఆయనకి ఇచ్చారు. ఆయనకన్నా ఇంకొకరు ప్రయారిటీ ఇచ్చుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ విజయసాయి రెడ్డి గారు ఈ ట్వీట్ కి ఈ రోజు ప్రకటించిన అంతవరకే ఆయన పరిమితం అయితే ఉభయతారకంగా ఉంటుంది. ఈ రోజు ట్విట్టర్ లో స్పందించాడు కదా, దానికే గాని 100% ఆయన కట్టుబడి ఉంటే, మిగిలిపోయిన జీవితం అట్లే కొనసాగిస్తే వైసీపీకి నష్టం లేదు. విజయసాయి రెడ్డి గారు చాలా గౌరవం ఉంటుంది, పైపెచ్చు సానుభూతిగా ఉంటుంది. పెద్ద ఆయన ఇన్ని రోజులు సేవ చేశాడు, గౌరవంగా ఉన్నాడు అని గౌరవం పెరుగుతుంది. కానీ విమర్శలు చేస్తే మాత్రం విజయసాయి రెడ్డి గారు ఇబ్బంది పడతారు, వైసీపీ కూడా కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడితే అల్టిమేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వెళ్ళినా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి విశ్వాసం, కార్యకర్తల నమ్మకం, ఈ 2 పాయింట్లు ఉన్నంత వరకు ఎవరు వెళ్ళినా వైసీపీకి ఏమీ కాదు. కొంతకాలం పాటు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, దాన్ని ఆ సత్తా వైసీపీకి ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి గారు ఈ ప్రకటనకే పరిమితం అయితే, నగ్గడ వ్యక్తిగత పరిచయమే, మంచి వ్యక్తే, బట్ ఆయన ఈ ట్విట్టర్కే పరిమితం అయిపోతే మాత్రం చాలా హుందాగా, గౌరవప్రదంగా 2 రోజులు అడవుడు ఉంటుంది, బాగా అయిపోతుంది. కానీ అంతకు మించి నోరు జారితే మాత్రం ఇద్దరికి నష్టం. మీరు అన్నట్టుగా అంటే ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి గారు ప్రయారిటీ వైసీపీలో తగ్గుతుంది కాబట్టి తనంతట తానుగా కాస్త తప్పుకోవడం మంచిది అనే అభిప్రాయం కలిగి ఉన్నారు అని అనుకుంటే, అంటే ఎటువంటి లీకులు కూడా లేవు. అసలు విజయసాయి రెడ్డి గారు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని కూడా సన్నిహితంగా ఉన్న మీ దగ్గర కూడా ఉప్పు అందలేదు, మా వరకు అసలుకే రాలేదు. బట్ ఈ డ్రాస్టిక్ చేంజ్ తీసుకోవడానికి అసలు ఏంటా అనేది ప్రస్తుతానికి అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఏమై ఉంటది అని. అంటే ఒకటి, ఆయన బాగా క్రష్ అవుతున్నాడు, అంటే ఒత్తిడి ఉంది కొంత. మీరు చెప్పిన ప్రయారిటీ తగ్గింది కూడా కొంత ప్రభావితం చేసి ఉండవచ్చు. టాప్ ప్రయారిటీ తగ్గితే ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది. రెండో అంశం, విమర్శలు బయట నుంచి వచ్చే ఆయనకి ఎప్పుడు భయపడదు, ఇట్లా విమర్శలు ఎప్పుడు చూసినాడు. కానీ కారణాలు ఏమైనా ఆయన కేసులకు భయపడేవాడు. కేసులు ఇప్పుడు ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిబిఐ కేసులు ఆయనకు ఉండదు. అదేం కాదు. ఎందుకేం కాదంటే బేసిక్ గా
ఆ కేసులు ఏం కావాలో నాకు తెలుసు, కానీ అంతమించి కేసులు ఆయనకి లేవు. కాబట్టి విజయసాయి రెడ్డి కేసులు భయపడేవాడు కాదు. బహుశా తన ప్రాధాన్యత తగ్గినప్పుడు అలాగని ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండదు జగన్. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రయారిటీ తగ్గింది అంటే ఇన్ని రోజుల పాటు ఇప్పుడు సుబ్బారెడ్డి గారైనా విజయసాయి రెడ్డి గారైనా సజ్జల రామకృష్ణ అందరూ ఈక్వలే కదా, ఒకే పాత్ర పోషించారు కదా. మరి ఇన్ని రోజులు నీకు పాత్ర ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇలేదు కదా, ఇప్పుడు ఇస్తారు నీకేంటి అని అంటారు కదా. కాబట్టి విజయసాయి రెడ్డి కూడా ఒక సంక్లిష్టమైన పరిస్థితి. ప్రయారిటీ తగ్గిందని బాధ ఉంటుంది. క్వశ్చన్ చేద్దామా అంటే ఇన్ని రోజులు ఏం ప్రయారిటీ లేదా అని అంటుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన పాఠం మాత్రం ఒకటే పాఠం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి ప్రయారిటీ ఇవ్వచ్చు, సుబ్బారెడ్డి గారికి ప్రయారిటీ ఇవ్వచ్చు, రామకృష్ణారెడ్డి గారికి ప్రయారిటీ ఇవ్వచ్చు, ఇంకొకరి ప్రయారిటీ ఇవ్వచ్చు, కానీ వాళ్ళే అనే భావన ఏదైతే వైసీపీలో ఉందో అది మాత్రం ఆయన తగ్గించుకోవాలి. సార్ నాకు జగనే అన్ని సార్ ఇప్పుడు నిజంగానే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చెప్పున్నారు అనుకోవచ్చా, లేకపోతే అసలు ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా రిజైన్ చేసేసారా? ఒకళ్ళు చెప్పున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదా? అంటే ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న స్వభావం ఏంటంటే ఒక మొండితనం. ఉండేవాళ్ళు నా వాళ్ళు, పోయేవాళ్ళు నా వాళ్ళు కాదు, ఇది ఆయన స్టైల్. అయితే విజయసాయి రెడ్డి గారు నేను వెళ్ళిపోతున్నాన్న మాట అయితే చెప్పుండడు. మిగతా అసంతృప్తి అంతా చెప్పుంటాడు. వెళ్ళిపోతున్నాను చెప్పి ఖచ్చితంగా ఆపేసి ఉంటాడు. వద్దన్నా ఆపే వద్దు అంటాడు, ఇంకొక మాట ఏదైనా ప్రయారిటీ ఇస్తాడు, చేస్తాడు, ఆయన కన్విన్స్ చేస్తాడు. కానీ ఆ గీత దాటి వెళ్ళిపోయే ప్రకటన చేసినప్పుడు ఇంకా మాట్లాడు. నాకు తెలిసి ట్విట్టర్లో పెట్టి ఇంకా మాట్లాడు. ఇంకా ఆయన స్టాండ్ ఏంటి మీరు అడిగినారంటే విలేకరుగా జగన్ ని ఉండేవాళ్ళు నా వాళ్ళు, పోయేవాళ్ళు నాకు సంబంధం లేదనేస్తాడు. కాబట్టి ఇది జగన్ గారి స్టైల్, అదే ధైర్యం, అదే బలహీనత. కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోతాను, నాకు ఈ పని ఈ మార్పు చేయకపోతే అని చెప్పి అయితే ఉండడు. చెప్పుంటే ఎట్లా ఒకటి కన్విన్స్ చేస్తుంటాడు జగన్. ఎవరిని వదులుకోడు, చెప్తే వదులుకోడు. కానీ వెళ్ళిపోయి గీత దాటి వెళ్ళిపోయాడంటే మళ్ళీ పట్టించుకోడు. అది ఆయనకు ఉన్నటువంటి స్వభావం. అదే ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్తున్నాడు, ఏమైపోతుంది ఇంక వైసీపీ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తున్నాడు, ఏమైపోతుంది వైసీపీ అనే చర్చ ఎందుకు నడుస్తా ఉంది అంటే, జగన్ అంటే ఈ 4-5 అనే భావన ఉంది. అది కాదు. జగన్ అంటే లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది నిన్న ఓట్లేసే ఓటర్లు, ఇదే ఆయన ఒరిజినల్ సైన్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా విజయసాయి రెడ్డి గారు ఏ ప్రస్తావన చేయలేదు, విమర్శ చేయలేదు, దాని జోలికి నేను వెళ్ళను. పార్టీని డెమోక్రటిక్ గా నడపాలి. పార్టీని డెమోక్రటిక్ గా నడపడం అంటే అర్థం తెలుగుదేశం అని ప్రజాస్వామ్యం అని కాదు. ప్రజలు కూడా అనుకోవాలి, వైసీపీ అంటే ఒక విజయసాయి రెడ్డి గారు, ఒక రామకృష్ణారెడ్డి గారు, ఒక సుబ్బారెడ్డి గారు, సమ్ XYZ 4 పేర్లు వినపడకూడదు. తెలుగుదేశం పార్టీ అంటే కొన్ని 100 పేర్లు వినిపిస్తుంది. కానీ డెసిషన్ తీసుకునేది ఎవరండి? లోకేష్ గారే. అప్పుడు చంద్రబాబు గారు, ఇప్పుడు లోకేష్ గారే. కానీ డెసిషన్ తీసుకునే ముందు కొన్ని 100 పేర్లు వినిపిస్తారు. వాళ్ళందరితో మాట్లాడతారు. వాళ్ళు ఫైనల్ డెసిషన్ మాత్రం తన మనసులో వేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ఎవరితో మాట్లాడతారంటే విజయసాయి రెడ్డి గారితో మాట్లాడతారు, రామకృష్ణారెడ్డి మాత్రం అంటాడు. దీంట్లో ఏ ఒక్కరు వెళ్ళిపోయినా ఏమనుకుంటారు? ఇంకా అయిపోయింది వైసీపీ అనుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల దృష్టిలో వైసీపీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రజలందరూ భాగస్వామ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 4 కాదు 40 మందితో మాట్లాడతాడు అనే భావన వస్తే ఇట్లా ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక జిల్లా ఇన్ఛార్జ్ అనుకోండి, మిమ్మల్ని తీసి నన్ను పెడితే ఇంకో జిల్లా ఇస్తాను అనుకుంటారు. ఈయన ఏం చేశాడంటే 3-4 అప్పగిచ్చేసాడు రాష్ట్రం అంతా. అప్పుడు తెలుగుదేశం పార్టీ సామంతరాజులు అంటారు కదా, ఉత్తరాంధ్ర ఒకరికి, రాయలసీమ ఒకరికి, గోస్తా మామూలుగా సమరసింహారెడ్డిలో రాసిస్తా రాయలసీమ అని అమ్మాయి పాట పాడుతుంది బాలకృష్ణతో. ఆ రకంగా ఈయన ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి రాయి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి విమర్శలు వచ్చినాయి. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఒకరు పోయినాడు ఇంకేమైపోతుంది వైసీపీ అనిపిస్తారు. కానీ వీళ్ళ పాత్ర ఏమి ఉండదు, మళ్ళీ మొత్తం జగన్ నామస్మరణే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇబ్బందులు పెట్టినా పెట్టకపోయినా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం ద్వారా అయితే చర్చ నడుస్తుందంటే ఆయన సీనియారిటీ మాత్రమే కాదు, ఒక 4-5 పార్టీ అంటే జగన్ కి ఆస్థాన విద్వాంసులు, ఈలే కర్త కర్మ క్రియ అంటే దాంట్లో ఒకరు పోయినా కూడా ఇంకా అయిపోయింది వైసీపీ అంటారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని డెమోక్రటిక్ గా నడపాలి. డెమోక్రటిక్ గా నడుపుతున్నట్టు 40 మంది పేర్లు వినపడాలి సమాజానికి. కేవలం 2-3 పేర్లు వినపడితే ఇట్లే ఉంది.